Traveling Boy Official. Hi guys, welcome back to my YouTube channel. This is Traveling Boy Official. Today వచ్చేసి నేను ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను. సో టుడే వీడియో ఏంటంటే నేను బెంగళూరు నుంచి నంది హిల్స్ బయలుదేరుతున్నాను. నంది హిల్స్ అంటే చిక్బల్లాపూర్. సో మనం ప్రజెంట్ అయితే బెంగళూరు నుంచి బైక్ రైడ్ మీద నా పల్సర్ 150 మీద చిక్బల్లాపూర్ దాకా వెళ్తున్నాము. సో అక్కడ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అండ్ చిక్బల్లాపూర్లో కొత్తగా ఈషా ఫౌండేషన్ స్టార్ట్ చేశారంట. అంటే ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది చూడు కోయంబత్తూర్లో, సేమ్ అలాగే ఏడు కూడా ఒకటి ఉందంట. సో అది ఇంకా పక్కన ఉన్న కొన్ని హిల్స్ స్టేషన్స్ అన్ని చూపిస్తాను. సో మనం ప్రజెంట్ వీడియో అయితే మన బైక్ రైడ్. సో మనం ఆడదాకా ఎలా రీచ్ అవ్వాలనేది నేను ఒక వీడియో చేస్తున్నాను బెంగళూరు నుంచి. ఇక్కడ నుంచి చిక్బల్లాపూర్ ఒక 60-65 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం అక్కడికి రీచ్ అయ్యేకి టైం ఎంత చూసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది. సో మనం అక్కడికి రీచ్ అయ్యేకి ఎంత టైం అవుతుందో చూసుకుందాము. సో మనం మరీ అంత స్పీడ్గా చిన్నగా వెళ్దాం. సో మనం అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మనం వచ్చేసి బెంగళూరు సిటీ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్లో వెళ్తూ ఉన్నాము. సో మనం నంది హిల్స్కి వెళ్ళాలన్నా కానీ చిక్బల్లాపూర్ వెళ్ళాలన్నా కానీ అదే రోడ్డు. సో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మనం ఎయిర్పోర్ట్ దగ్గర రైట్కి కట్ అవుద్దా చివర. సో మనం స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే నంది హిల్స్ కానీ చిక్బల్లాపూర్ కానీ వస్తుంది. సో నాకు చిన్న కన్ఫ్యూజన్, చిక్బల్లాపూర్లో ఉందా నంది హిల్స్లో ఉందా అర్థం కావట్లేదు. సో చిక్బల్లాపూర్లో ఉన్నట్టే నంది హిల్స్, ఈషా ఫౌండేషన్ అన్నీ ఒక రౌండ్ వేసుకోవచ్చు. సో కానీ నాకు నంది హిల్స్లో ఉంటే ఉదయం సన్ రైజ్ షూట్ చేయొచ్చు. ఇలా రెండు ఆప్షన్స్ కనబడతా ఉన్నాయి. నాకు ఏది చూస్ చేసుకోవాలి అర్థం కావట్లేదు. సో నేను నంది హిల్స్ అయితేనే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఉదయాన్నే లేస్తాము, లేమో చిక్బల్లాపూర్లో ఉంటే ఒకవేళ చిక్బల్లాపూర్లో నుంచి లాంగ్ అవుతుంది కదా, కొంచెం యువతల ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్లా చిక్బల్లాపూర్కి నంది హిల్స్కి మళ్ళీ అన్ని ఇక్కడికి రావాలి, చూసుకోవాలి, సన్ రైజ్ తర్వాత వెళ్ళాలి, ఇలా ఉంటుంది. సో నంది హిల్స్లో ఏంటంటే ఒకవేళ నంది హిల్స్లో ఉన్నాం అనుకో, మనం అప్పటికప్పుడు లేచి వెంటనే ఆ సన్ రైజ్ షూట్ చేసుకొని తర్వాత మనం ఈషా ఫౌండేషన్కి వెళ్ళొచ్చు. సో ఇలా అనుకుంటున్నాను, మనకి నంది హిల్స్ అయితే బెటర్ అనుకుంటున్నాను. సో గైస్ మనం ఎయిర్పోర్ట్ రోడ్కి దగ్గరలో ఉన్నాము. సో ఆడ చూడండి విమానం వెళ్తుంది ఒకటి. సో ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా పెద్దగా కనపడుతుంది. అండ్ గోప్రోలో చూపించాలంటే కొంచెం చిన్నగా చేసి చూపిస్తుంది. సో దానివల్ల మీకు చిన్నగా కనపడుతుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా పెద్దగా కనపడుతుంది. సో ఇంకొంచెం ముందుకి రైట్ తీసుకున్నామంటే ఎయిర్పోర్ట్ రోడ్ అది. మనం మాత్రం స్ట్రైట్గా వెళ్తాము. సో మనం స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు హైదరాబాద్ కూడా వస్తుంది ఈ రూట్లో. అంటే హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు ఈ దారి నుంచి. సో మనం మాత్రం నంది తీసుకెళ్ళాలి. అండ్ కొంచెం ముందుకు రైట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ రోడ్ అది. సో ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, మెట్రో వేస్తున్నారు ఆడ బెంగళూరులో. సో ఈ మెట్రో అంతా సిటీ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో గైస్ ఇక్కడ బోర్డు వేస్తున్నారు టోల్ గేట్ దాటంగానే. అండ్ ఎయిర్పోర్ట్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంట. అండ్ దెనహాలి నంది హిల్స్ అది కూడా, నంది హిల్స్ కూడా ఉంది. నంది హిల్స్కి స్ట్రైట్కి వెళ్ళాలి. సో ఎయిర్పోర్ట్కి మాత్రం సపరేట్ రూటే ఉంది. అండ్ అది చూడండి ఆ విమానం ఎలా ఉందో కనపడుతుంది అనుకుంటాను. అదేందో ఇండిగో అది క్రాస్గా వెళ్తూ ఉంది. చాలా పెద్ద సౌండ్ వస్తుంది అడికి. నేను హెల్మెట్ పెట్టుకున్నా కానీ హెల్మెట్ లాగానే పడుతుంది. సో అది ఎయిర్పోర్ట్కి సపరేట్ రూట్ వేశారు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే. సో మనం మాత్రం నంది హిల్స్ కాబట్టి రైట్ సైడ్లో హైవే ఎక్కేసాం. సో గాయస్ మనం ప్రజెంట్ అయితే ఈ బెంగళూరు అవుట్స్కట్స్ దగ్గర ఉన్నాము. సో ఈ బెంగళూరు అవుట్స్కట్స్ దగ్గర రాగానే అండ్ లెఫ్ట్ సైడ్ కట్ అవుతుంది నంది హిల్స్కి దారి. సో మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. సో ఇప్పుడే మనం అవుట్స్కట్స్ దాటాము. అండ్ అదిగోండి అక్కడ బోర్డు వేస్తున్నారు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలని. సో మనం ఇప్పుడైతే ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్త, హెవీ వెహికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ బోర్డు వేస్తున్నారు నంది హిల్స్కి ఇటు వెళ్ళాలని. గూగుల్ మ్యాప్ కూడా ఇటే చూపిస్తుంది. హాయ్ గాయ్స్, మనం ప్రజెంట్ అయితే ఈ నంది హిల్స్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఆగున్నాను. సో మనం అయితే మా టైం అయితే ఒక 1:30 అయిపోయింది. సో బాగా ఆకలి అవుతుంది, ఇక్కడ ఆగాను. సో మన బైక్ అయితే చూడండి అది పార్క్ చేశాను. మనం వెళ్ళాల్సింది ఈ రూట్లో వెళ్ళాలి నంది హిల్స్కి. ఇక్కడ నుంచి ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. తిందామని లంచ్ చేద్దామని ఆగున్నాను. సో మనం తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత బయలుదేరదాం. సో
సో ఎండ కొంచెం ఎక్కువగా ఉంది. సో మనం అక్కడికి సాయంకాలం చేరుకొని ఇబ్బంది లేదు. సో మనకు సన్ రైజ్ మాత్రం రేపు ఉదయం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. కొంచెం ఏదైనా ఆగేసి చాలా చెట్టు కింద తర్వాత మనం బయలుదేరదాం. ప్రజెంట్ అయితే నేను ఏదో చిన్న హోటల్ ఇది, ఈ హోటల్లో ఉన్నాను, కొంచెం తిందామని. సో గైస్ ఇప్పుడే నేను ఈ హోటల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాను తినేసి. అండ్ ఎక్కడి నుంచి ఒక 19-20 కిలోమీటర్లు వస్తుందంట. అండ్ నంది హిల్స్ వచ్చేసి. సో నేను అన్ననే పైన రూమ్స్ ఎంత ఉంటాయన్నా ఉంటాయి, లేదా కింద తీసుకోవాలి రూమ్స్ అన్నీ. పైన కూడా రూమ్స్ ఉంటాయి, కింద కూడా రూమ్స్ ఉంటాయి. కానీ కిందకంటే పైన చాలా రేట్ ఎక్కువ ఉంటాయని చెప్పాడు. సో మనం మరీ అంత కాస్ట్ అయితే కష్టం కదా. సో ఎలా ఆలోచిస్తామని నేను. సో మన దగ్గర అలాగే టెంట్ ఉంది, ఆ టెంట్ ఏమైనా వేసుకోవాలనుకుంటుందా అని అడిగాను అతన్ని. సో టెంట్ వేసుకోవచ్చు పైన అంటే వేసుకోవచ్చు అన్నాడు. సో మనం టెంట్ వేసుకొని పైన అయితే కొంచెం ప్లస్ అవుద్ది మనకి, ఎందుకంటే ఖర్చు ప్లస్ అవుద్ది. మనం కొంచెం బాగుంటుంది టెంట్. అండ్ నంది హిల్స్ పైన హిల్ స్టేషన్స్లో టెంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మన దగ్గర ఆప్షన్ ఉంది కాబట్టి టెంటే వేసుకుందాం అనుకుంటున్నాను. రూమ్ అయితే మరి కాస్ట్ ఎక్కువ. సో బెంగళూరులో బిల్లు వాచిపోయింది. సో మనం ఇంకా చాలా లాంగ్ డ్రైవ్ కాబట్టి అందుకని కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకోవాలి. ఎలాగక్క 80 అయ్యి అయితే ఇచ్చేసేయండి, 1 కేజీ ఇవ్వండి. అమౌంట్ ఏం తగ్గించరా? 70నా? 60కి ఎవరా? 1 కేజీ ఇవ్వండి. 60కి ఇవ్వండిలే. మనకి టైంపాస్ తింటా ఉందామని ఈ ల్యాప్టాప్ ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం తింటా ఉండొచ్చని తీసుకున్నాను. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలి. నేను ఎడిటింగ్లో సో గైస్ మనం అయితే 1 కేజీ ద్రాక్ష తీసుకున్నాను, కొంచెం టైంపాస్గా తింటా ఉండొచ్చని. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక 13 కిలోమీటర్స్ ఉందంట. ఈ 13 కిలోమీటర్స్ కవర్ చేయాలి త్వరగా. సో అప్పుడు మౌంటైన్స్ కనపడతా ఉన్నాయి, చెట్లు అవతల ఆ మౌంటైన్సే అంట నంది హిల్స్. పైకి వెళ్ళొద్దంట. టవర్లు కూడా ఉన్నాయి, ఆ మౌంటైన్ పైన అయితే టవర్లు కూడా ఉన్నాయి. సో అదంతా అదే అనుకుంటాను. సో మనం కూడా వెళ్ళి ఆడ టెంట్ వేసుకోవడానికి వీలుగా ఉంటే ఆ టెంట్ వేసుకుందాము. సో గైస్ ఇక్కడ ఒక జంక్షన్ వచ్చింది. అండ్ మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకోవాలంట. సో మీరు సరిగ్గా గమనిస్తే 8 కిలోమీటర్స్ టు నంది హిల్స్ అని ఉంటుంది. సో మనం ఈ రూట్లో ఒక 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. పైన మాత్రం రూమ్స్ చాలా కాస్ట్ ఉంటాయంట, ఒక 3,000-3,500 ఆ రేంజ్లో ఉంటాయంట. సో మనం ఒక నైట్ ఉండడానికి 3,000-3,500 ఖర్చు పెట్టడం ఎందుకు అనిపిస్తుంది. సో పైన టెంట్ వేసుకోవడానికి వాళ్ళని అడిగితే పర్మిషన్ ఇస్తారంట. సో వాళ్ళని అడిగి మా పర్మిషన్ తీసుకుని టెంట్ వేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో మళ్ళీ మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాం. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ చిక్బల్లాపూర్ వెళ్ళి అటు నుంచి వెళ్ళాలి. సో ఈ మాత్రం దానికి మళ్ళీ మనం అంత ఖర్చు పెట్టి 3,000-3,500 ఖర్చు పెట్టడం ఎందుకు అనిపిస్తుంది. సో మనం ఆడ చూద్దాం ఏమవుద్దాం, మనకి ఏది ముందు తెలియదు కదా. మనం ఆడికి వెళ్ళి ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. సో గైస్ చూడండి రూట్ ఎలా ఉందో. ఈ రూట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒక కొండ పైకి వచ్చేసాము. సో అటు పక్క చూస్తే ఇదంతా లో ఇలా ఉంది. ఆ కింద కూడా కొంచెం ఒక చిన్న గ్రామం ఉన్నట్టుంది అన్ని రీసెర్చ్ అయ్యి. సో మనం అయితే ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలనుకుంటా. ఆ పైకో ఈ పైకో 2 ఉన్నాయి ఇక్కడ. అటు సైడ్ ఒకటి ఉంది అండ్ ఇటు సైడ్ ఒకటి ఉంది. సో ఏ పైకి వెళ్తాం అర్థం కావట్లేదు. ఈ దారి మాత్రం ఫుల్గా కోతులే ఉన్నాయి. సో అక్కడ ప్రతి దగ్గర బోర్డులు పెట్టున్నారు, డూ నాట్ ఫీడ్ ది యానిమల్ అని. సో నేను ద్రాక్షకాయలు ఇద్దాం అనుకున్నాను. సో ఫీడింగ్ చేయకూడదంట. ఏమన్నా పైకి వస్తాయేమని భయంగా ఉంది. సో ఇందాక నేను ఫీడింగ్ చేద్దామని వెళ్ళాను. సో అలా వెళ్ళినప్పుడు అది పైకి కరవడానికి వచ్చింది. సో అందుకనే అవి కరుస్తాయేమని చేయకూడదని బోర్డు పెట్టున్నారు. ఇక్కడైతే చాలా వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఏంటంటే హిల్ స్టేషన్ కాబట్టి చాలామంది వస్తూ ఉన్నారు. కొన్ని అయితే ఎయిర్పోర్ట్ నుంచి కూడా వచ్చే కార్లు ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేటట్టున్నారు. ఎయిర్పోర్ట్ కార్లు అన్నీ ఉన్నాయి వాటి మీద. సో బైకర్స్ కూడా చాలామంది వస్తూ ఉన్నారు. చాలామంది వెళ్ళారు ఇందాక నేను గమనిస్తూ ఉన్నాను. అండ్ చాలామంది
విజిట్ చేస్తూ ఉన్నారు. అండ్ హెవీ వెహికల్స్ వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు అన్నీ, బెంజ్లు, బిఎండబ్ల్యూలు, పెద్ద పెద్ద మనుషులు వచ్చేటట్టున్నారు. సో చాలామంది లైక్ చేస్తారు హిల్ స్టేషన్స్ని. అండ్ ఈ బెంగళూరుకి నంది హిల్స్ ఒకటి. సో ఇలాంటివి చాలా బాగుంటాయి. సో కొంచెం రిలాక్స్ అవ్వడానికి బాగుంటాయి రిసార్ట్స్. అండ్ ఇలాంటి గ్రీనరీలో చాలా కూల్గా ఉంటుంది, ఎక్కువ నాయిస్ ఉండదు. అదే బెంగళూరులో అయితే ఈ పాటికి ఎంత నాయిస్, ఎంత ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు చెడు చూడండి ఎంత కూల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. సో గ్రీనరీ ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ కొంచెం సెంటర్లోకి వెళ్ళినప్పుడు ఒక డ్రోన్ షాట్ తీసుకున్నాము. సో ఇక్కడన్నీ ఈ ఘాట్ రూట్స్ ఉంటాయి కదా, అలా ఉంటాయి. ఒక పాము తిరగదు కదా, ఆ పాము తిరిగేటట్టు ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక సెంటర్లో అంటే స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా, సెంటర్కి వెళ్ళినప్పుడు డ్రోన్ షాట్ తీసుకున్నాము. బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఈ హిల్ స్టేషన్స్ ఎంత అందంగా ఉన్నాయో. సో ఈ హిల్ స్టేషన్స్ అన్నీ ఎంత అందంగా ఉంటాయో అంత ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఇక్కడ టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి టర్నింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. లేదంటే అటు సైడ్ వెళ్ళామంటే పొరపాటున అటు నుంచి ఏమన్నా పెద్ద హెవీ లారీ వస్తున్నప్పుడు ఆ డౌన్లో కంట్రోల్ కావు లారీలు, అలాంటి ఏం బస్సులు కానీ కంట్రోల్ కావు. ఇలాంటి హిల్ స్టేషన్స్లో మనం కొంచెం మన లెఫ్ట్ సైడే ఉండాలి, ఎప్పుడు రైట్ సైడ్కి వెళ్ళకూడదు. సో మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి. సో అటు పక్కకి వెళ్ళామంటే ప్రమాదమే. సో మీరు ఏమన్నా లొకేషన్ ఫీల్ అవ్వాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా కానీ లొకేషన్ అటు పక్క ఉంటే ఇటు పక్క పైకి ఆపేసి అండ్ నడిచాలండి అవతలకి. సో అది కొంచెం కూల్, ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా ఈ బైక్ తీసుకెళ్ళి అవతల పార్క్ చేశారన్నా కానీ ఇబ్బంది అవతల వచ్చే వెహికల్స్కి. కొన్ని దిక్కలైతే దారులు చాలా చిన్నగా ఉంటాయి, దానివల్ల కొంచెం ప్రమాదమే కాబట్టి అందుకని అడుగుతున్నాను. సో గాయ్స్ నేను ప్రజెంట్ అయితే ఈ నంది హిల్స్కి వెళ్ళే దారిలో సెంటర్ లాగున్నాను. ఇక్కడ కరుస్ ఉంటాయి కదా, అంటే పాము తిరుగుతూ ఉంటాయి కదా ఈ రూట్స్. సో ఈ మధ్యలో ఆగున్నాను. నేను ఎందుకు ఆగానంటే ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం చాలా బాగుంది. సో ఏంటంటే ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. అంటే డ్రోన్ షాట్ కూడా తీసాను కంపల్సరీ. అంతా ఫుల్ క్లారిటీతో మొత్తం కనపడుతుంది అండి నుంచి అంతా చూడొచ్చు మనం. చిన్న పల్లెటూర్లు, కొన్ని చెరువులు ఎక్కడి నుంచి బాగా కనపడతా ఉంది. ఇక్కడ కానీ డ్రోన్ షాట్ తీసామంటే ఎక్సలెంట్గా వస్తుంది. సో ఫస్ట్ మీకు ఒకసారి చూపిస్తాను నుంచి, తర్వాత మనం డ్రోన్ షాట్ తీద్దాము. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ కానీ డ్రోన్ షాట్ తీసామంటే ఎక్సలెంట్గా వస్తుంది. సో మనం ఇంకా పైకి వెళ్ళాలి, ఆ టాప్ ఉంది కదా, టాప్ పొజిషన్ ఆడికి వెళ్ళాలి. సో గాయస్ ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు చూస్తుంటే నాకు కేరళనే గుర్తొస్తుంది. సో నేను లాస్ట్ టైం సౌత్ ఇండియా రైడ్ చేసినప్పుడు కేరళలో నేను ఉండాను, మున్నార్లో. అప్పుడు టాప్ స్టేషన్కి వెళ్ళే దారి అంతా ఎలా ఉంటుంది అంటే కొడైకెనాల్లో కొనాకస్కి వెళ్తాం కదా, ఆ దారి కూడా ఎలాగా ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు అదే ఫీలింగ్ వస్తుంది, ఏదో మనం కేరళలో ఉన్నాం అనిపించింది నాకైతే ఇందాక. సో నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంటుంది లొకేషన్. ఇక్కడ చాలా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో నైట్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు, నైట్ ఇంకా చల్లగా ఉంటుంది అనుకుంటాను. ఇది సాయంకాలం వేళ జిల్లు అంటున్నాయి పాదాలు అండ్ చేతులు. ఈ బైక్ డ్రైవ్ చేస్తున్నా కదా, ఈ రేసింగ్ ఇస్తున్నా కదా, అప్పుడు చెయ్యి జిల్లు అంటుంది. సో చాలా బాగుంది ఇక్కడ వెదర్ కండిషను. అండ్ ఇక్కడికి ఈ కేఎస్ఆర్టీసీ కూడా బస్సులు వస్తున్నాయి, ఆ బస్ సర్వీస్ కూడా ఉందనుకుంటాను. ఆ బస్సులు కూడా ఒక 2-3 వచ్చినాయి ఇందాక. సో మీరు రావాలన్నా కానీ ఆ బస్సులో రావచ్చు. అండ్ ఈ బైక్ మాత్రం బైక్ డ్రైవ్ చేస్తే చాలా బాగుంటుంది మీరు ఎంజాయ్ చేయడానికి. ఈ లొకేషన్స్ మీరు ఇలాంటి కరుస్ ఉంటాయి కదా, ఇలాంటి కరుస్లో కూడా ఆపుకోవచ్చు బైకు. మీకు నచ్చినంతసేపు ఆపుకొని నచ్చినంతసేపు ఆ ఫీల్ అవ్వచ్చు. సో ఈ అప్పు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలాంటి వాటిల్లో చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీకు లొకేషన్ కానీ నచ్చిందంటే ఆడ బైక్ ఆపుకొని కొంచెంసేపు చిల్ అవ్వచ్చు. సో అమ్మ బాబు ఇంత అప్పు ఎక్కియాలా, ఇదేంటి పెద్ద కోట ఉన్నట్టుంది. ఏంది ఎంత పెద్ద కోటలోకి ఎంటర్ అయినట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే.
ఇదంతా ప్రైవేటా అదే ఏం అర్థం కావట్లేదు. సో మనం ఫైనల్లీ అయితే నంది హిల్స్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం బైక్ అక్కడ పార్క్ చేసి ఒకసారి వ్యూ దాకా వెళ్ళేసి వద్దాము. తర్వాత నైట్ ఆడ దగ్గర స్టే చేద్దాం. అండ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మాత్రం ఖచ్చితంగా షూట్ చేద్దాం. సో గైస్ మనం ప్రజెంట్ అయితే ఈ ఎంట్రన్స్ పైన ఉన్నాము. స్టార్టింగ్ మీరు లోపలికి ఎంటర్ అవుతారు కదా, ఎంట్రన్స్ పైన ఉన్నాను. సో ఇక్కడ నుంచి నేను సన్సెట్ని ఫీల్ అవుతున్నాను. సో ఇది ఇక్కడికి ఎలా రావాలంటే ఇక్కడ గోడ ఉంది కదా, ఆ గోడ పైకి ఎక్కి కొంచెం జాగ్రత్తగా రావాలి. ఆ గోడ ఎలా ఉంటుందంటే ఇట్లా డౌన్లో ఉంటుంది, ఇట్లా సాఫీగా ఉంటుంది. సో దాని మీద కొంచెం జాగ్రత్తగా రావాలి. సో జాగ్రత్తగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ సన్సెట్ని ఫీల్ అవ్వచ్చు. మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మనం సన్సెట్ని ఫీల్ అవ్వడానికి వచ్చున్నాను. సో నేను ఒక్కనే కాదు, ఇక్కడికి చాలామంది వచ్చున్నారు. సో ఫస్ట్ వీళ్ళు వచ్చినారు, తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. వీళ్ళు వచ్చారని. సో ఇక్కడికి రావడం కొంచెం రిస్కే, మీకు తర్వాత చూపిస్తాను ఈ దారి ఎలా ఉంటుందో. సో వీళ్ళన్నది బెంగళూరు అంట. సో చూడండి ఒకసారి. तुम्हारा नाम क्या है भैया? तुम्हारा नाम क्या है? नजीब, सलमान जी, उमर. అండ్ ఇటు సైడ్ 3 నెంబర్స్ ఉన్నారు. హాయ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఛానల్. myself मोहम्मद रिशाल. नाम क्या है? मुइन. मोहम्मद रिशाल. जबीर. Please like, share and subscribe. Traveling Boy Official. థ్యాంక్ యూ గైస్, బాయ్. సో గైస్ చూస్తున్నారు కదా, నేను వచ్చిన దారి ఇది ఎలా ఉందో చూడండి. అండ్ అక్కడి నుంచి వచ్చాను. చాలా డేంజర్ ఈడ, బీ కేర్ఫుల్గా నడవాలి. ఈ మార్గం గుండా వచ్చాను. చూస్తున్నారు ఏ విధంగా ఉందో. సో గైస్ నేను ఫైనల్ అయితే నంది హిల్స్కి రీచ్ అయిపోయాను. సో టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మనం బెంగళూరు నుంచి నంది హిల్స్ దాకా బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చేసాను. నా బైక్ ఇదిగోండి పార్క్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే సాయంత్రం అయింది కాబట్టి ఇక్కడ సాయంకాలం నుంచి ఎవరు ఉండకూడదంట. సో కిందకి వెళ్ళడమే అంట. సో మనం చాలా లేట్గా వచ్చాం. మనం నైట్ అక్కడ స్టే చేయొచ్చు, టెంట్ వేసుకోవచ్చు, క్యాంపింగ్ వేసుకోవచ్చు అనుకున్నాము. కానీ అక్కడ క్యాంపింగ్ కూడా అలో లేదంట. సో కిందకి వెళ్ళిపోమంటున్నారు సెక్యూరిటీ గార్డ్స్. కిందకి వెళ్ళిపోయి మనం కింద ఏమైనా రూమ్ తీసుకొని ఉన్నాము. సో మన అయితే కిందకి వెళ్ళిపోదాం. సో టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ బెంగళూరు నుంచి నంది హిల్స్కి ఎలా రావాలో బైక్ రూట్ చూపించాను మీకు. అండ్ బైక్ రైడింగ్ ఎలా ఉంటుందో కూడా చూపించాను. మంచి డ్రోన్ షాట్ కూడా వచ్చినాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గాయ్స్. ఇలాంటి కంటెంట్ మళ్ళీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.